హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ పేరు మోసం బట్టబయలు. రామయ్య సోమయ్య కోట ముందు గొడవ పడుతూ ఉన్నారు. అది చూసిన భటులు వాళ్ళిద్దరిని రాజు ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు. రాజుకు కోపం వచ్చి విషయం ఏంటి అని గద్దించాడు. అప్పుడు సోమయ్య, నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయతలచి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చాక గుర్రం తనదే అంటున్నాడని సోమయ్య వివరించాడు. మహారాజా, ఆ గుర్రం నాది. నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చాక గుర్రం ఇప్పుడు నాది అంటున్నాడు. నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు అని చెప్పాడు రామయ్య. వెంటనే మంత్రిని పిలిచిన రాజు సమస్యను పరిష్కరించమన్నాడు. రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకెళ్లమని చెప్పి మంత్రి వాళ్ళిద్దరిని పంపించేశాడు. మర్నాడు వచ్చిన వారితో, మంత్రి మీ గుర్రం అశ్వశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోమని చెప్పాడు. ఇద్దరు భటులు తోడుగా రాగా మొదట సోమయ్య అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ 1000 గుర్రాలకు పైగా ఉన్నాయి. తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహంతో తిరిగి వచ్చాడు. తర్వాత అశ్వశాలకు వెళ్లిన రామయ్య, రాణి రాణి అని పిలిచాడు. యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకొచ్చింది. ఆ గుర్రం రామయ్యదని సోమయ్య అబద్ధం చెప్పాడని మంత్రి నిర్ధారించుకున్నాడు. విషయాన్ని మహారాజుకు వివరించాడు. దాంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ మరెన్నో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.